వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ స్కేప్. భారతదేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమరంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలకు సంబంధించిన నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. రీసెంట్గా శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర రగడ కొనసాగుతోంది. దీనికి నిన్న వరంగల్లో జరిగిన సభలో దీనిపైన ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా ఘాటుగా స్పందించారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటున్నారు, మనం డిబేట్ చేద్దాం. దీనిపైన పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పిట్టా నర్సయ్య గౌడ్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నర్సయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. నర్సయ్య గారు వినిపిస్తుందా? నర్సయ్య గారు ఏంటి ఎక్కడో అమెరికాలో లండన్లో కూర్చొని దేశ ప్రజలను తిట్టడం ఏంటి? అసలు భారతదేశంలో భిన్నత్వం గురించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మరోవైపు ఏమో అసలు రాజీనామా చేశారు కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఇప్పుడు ఈ షామ్ పిట్రోడా ఎక్కడో వేరే దేశంలో కూర్చొని ఏదో మాట్లాడిందన్న దాని మీద ప్రచారంలో ఉపయోగించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆయన భారతదేశంలో లేడు, భారతదేశ ప్రజలతోటి మమేకమై ఇప్పుడు రాజకీయాలలో పోటీ చేసి ఆయన యాక్టివ్ గా ఇక్కడ ఏదైనా పాలసీ మేకింగ్ లో ఏదో కూడా లేనటువంటి వ్యక్తిగతమైన వ్యాఖ్యలను కూడా వీళ్ళు రాజకీయ లబ్ధి కొరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేశాడు. అది వ్యక్తిగతమని జయరాం రమేష్ గారు ఎక్కువ వేదికగా ప్రకటించారు. అయినా కూడా దాన్ని చిలువలు పలువలుగా చేసి దాంట్లో రాజకీయ లబ్ధి కొరకు భూతత్వం పెట్టి వెతుకుతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే, ఆయన ఏదో మాట్లాడిండ్రు, ఉత్తరాన ఇట్లుంటారు, దక్షిణ ఇట్లుంటారు, వెస్ట్ ఈస్ట్ అని మాట్లాడిర్రు అని దాన్ని ఏకంగా భారతదేశ ప్రథమ మహిళను కూడా దాంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం ఏ మాటలతోటి విమర్శించాలి? నేను ఏమంటున్నా, ఒక వ్యక్తి అందుకే అప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయలేదని మాట్లాడారు కదా, ఆమె నల్లగా ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేయలేదు అంటున్నారు. వీళ్ళ దారుణం ఎంత ఉందంటే, ఒక ప్రథమ మహిళను కూడా ఎలక్టరల్ ప్రాస్పెక్ట్స్ కొరకు రాజకీయంలోకి లాగేంత దురదృష్టవంతులు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు. శ్యామ్ పిట్రోడా ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు మనకు కొన్ని ఆర్గనైజేషన్ లో ఈ టెక్నాలజీలో ఎంత హెల్ప్ చేసిండు, అప్పుడు పనిచేసిండు. ఆయన దేశ విదేశాలన్నీ తిరుగుతాడు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగే వ్యక్తి అభిప్రాయాలు వేరండి. మన భారతదేశంలో ఉంటూ భారతీయతను పురికిపుచ్చుకుని ఒక భారతదేశంలో ఉండి రాజకీయాలు చేసి పార్టీలో ఉంటే అది వేరు. నేనంటున్నా, ఇప్పుడు వేరే దేశంలో ఉండేదో మాట్లాడింటే దాన్ని కూడా దాని మీద విమర్శించి దాన్ని కూడా ఒప్పుకుంటా. కానీ ప్రథమ మహిళను కూడా అవమానపరిచే విధంగా లింకప్ చేసి మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను నేనంటున్నా, ఇక ఇంతకంటే దారుణం నీచం ఇంకొకటి ఉండదని నేను చెప్తున్నా. ఆయన ఆల్రెడీ మాకు సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతం అని ప్రకటించినాక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని కూడా మొన్నటి వరకు మీ పార్టీలోనే కదా ఉంది, మీ పార్టీలోనే ఉన్నారు, మీ పార్టీకే పని చేశారు కదా. ఇప్పుడంటే రాజీనామా చేశారు. జయరాం రమేష్ ఏమో మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ మీ పార్టీకి చెందిన వ్యక్తే అయినా అసలు ఎక్కడో కూర్చొని దేశ ప్రజల గురించి ఇలా మాట్లాడడం ఏంటి మేడం? ఆయన అన్ని 200 దేశాలు దాదాపుగా తిరుగుతాడు, అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, బుక్కులు రాసిండు, ఈ టెలికమ్యూనికేషన్ ఫౌండర్ అధ్యక్షుడు ఏమేమో చేసిండు, అక్కడ ఏమేమో సహకారం భారతదేశానికి అందించిండు, కరెక్టే. కానీ ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో భారతదేశంలో లేడనే విషయం వీళ్ళు గమనించాలి. యాక్టివ్ గా రోజు లేకపోతే సిడబ్ల్యూసి మీటింగ్ లో లేకపోతే ప్రధాన కార్యదర్శి ఏదో రకంగా భారతదేశంలో లేడు. ఓవర్సీస్ పోయినప్పుడు అక్కడ ఏదన్నా ఇంత ఉపయోగపడితే చేయొచ్చు. అలాంటి దాన్ని కూడా ఆయన రాజీనామా చేసిండు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను భారతదేశం మీద రుద్దవలసిన అవసరం ఏమున్నది? ఆయన వ్యక్తిగతం అండి, ఆయన దేశాలన్నీ తిరుగుతాడు కాబట్టి ఆయనకు అనిపించింది, ఆయన వ్యక్తిగతంగా అట్లా అనిపించచ్చు. ఇప్పుడు మోడీకి వ్యక్తిగతంగా నేను ఒక విషయం ప్రస్తావిస్తా. ఒకసారి కరీంనగర్ సభకు వచ్చి మోడీ గారు ఏమన్నాడంటే, ఇంతకు ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ నుండి వచ్చాడు, గుజరాత్ మనిషి వచ్చి మిమ్మల్ని కాపాడిండు, నేను మోడీని గుజరాత్ వ్యక్తిని, నేను గుజరాత్ నుంచి వచ్చి మళ్ళీ ఈ తెలంగాణలో మిమ్మల్ని కాపాడడానికి వచ్చినా గుజరాత్ వాళ్ళు తప్ప మీకు ఇంకా దిక్కు లేదనే విధంగా మాట్లాడినప్పుడు మేమేం తప్పుడే రాజకీయ లబ్ధి కొరకు ఉపయోగించుకోలేము. నేను ఏమంటున్నా, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అట్లా ఉన్నది. మోడీ గారికి భారతదేశ ప్రధాని అంటే అందరికీ సమానము, అందరికీ సంబంధించిన వ్యక్తి, అందరినీ కూడా జాగ్రత్తగా ఒడిలోకి చేర్చుకోవాలి.
ఆయన ఏకంగా ఒక ప్రధానమంత్రి సీట్లో కూర్చొని ప్రధానమంత్రి హోదాను అనుభవిస్తూ నేను గుజరాత్ వ్యక్తిని, గుజరాతుల్లే తెలంగాణను కాపాడుతారు. పోయినసారి ఉస్మాన్ అలీ ఖాన్ మీద యుద్ధం చేసినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిండు, ఇప్పుడు నేను వచ్చినా నేను కాపాడుతా అంటే ఏమనుకోవాలండి? ఆయన ఇప్పుడు మేము అనుకున్నాం ఒక పెద్ద మనసు చేసుకొని మోడీ వ్యక్తిగత అంటే వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు అనుకో మేము కొట్టేసినాం. కానీ ఎవరో షాంపిట్రోడా చికాగోలో లండన్లో కూర్చొని ఆయన దేశాలు తిప్పుకుంటే ఆయనకు అట్లా అనిపించింది వ్యక్తిగతంగా అంటే అదేమన్నా పార్టీకి సంబంధించిందా, లేకపోతే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేకపోతే సిడబ్ల్యూసీలో తీర్మానం చేసిందా? ఏం లెక్కలండి ఈ లెక్కలు? మేము అనలేమండి, లక్ష్య చెప్తాం మేము. ఇప్పుడు మోడీ వ్యక్తిగత అభిప్రాయాల మీద మస్తుగా చెప్తాం, కానీ నేనేమంటున్నా ఒక విజ్ఞత ఉండాలి. ఈసారి అంటే గత 2 సార్లు మోడీ మాట్లాడిన మాటలకు కానీ ఈ 3వసారి ఓడిపోతామన్న భయంతోటి మోడీ మాట్లాడుతున్న మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. 3వసారి గవర్నమెంట్ రావడం అంత ఆషామాషి కాదని మోడీ తెలుసుకున్నాడు. ఇప్పుడు 3 ఫేజులలో ఎలక్షన్ అయిపోయింది, 283 సీట్లు అయిపోయినాయి. దాంట్లో మెజారిటీ సీట్లు ఇండియా కూటమికి వస్తున్నాయని తెలిసిన తర్వాత ఇగో ఒక శ్యామపిట్రోడని పట్టుకొచ్చి మొన్న మంగళసూత్రాన్ని పట్టుకొచ్చి మొన్న ఆస్తులు గుంజుకపోతామని చెప్తాను. నేను అంటున్నా, నీకు దమ్ము ఉంటే, మోడీకి దమ్ము ఉంటే నీవు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో చెప్పు. ఇలా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలే, కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలే, ఇక్కడ కాజీపేటలో ఈ ఫ్యాక్టరీలు ఎందుకు ఓపెన్ చేయలేదు, మరి విజయ హామీలు ఎందుకు హామీ అమలు చేయలేదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోతే అది పోలవరంని ఎందుకు పూర్తి చేయలేదు? ఇవి మాట్లాడదు. తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ ఏ మోడీకా గ్యారంటీ హై అని చెప్పిన గ్యారంటీల గాడిద గుడ్డు ఏమైందని చెప్తున్నా. అందుకే మేము మోడీ గ్యారంటీ అంటే గాడిద గుడ్డు అని చెప్తున్నాం. మోడీ ఏ గ్యారంటీ ఇచ్చినా అది గాడిద గుడ్డు కిందనే లెక్క. గాడిద గుడ్డు పెట్టండి ఎంత నిజమో మోడీ హామీ నెరవేరకపోవడం కూడా అంతే విషయం. ఏదో ఎమోషనల్ ఇష్యూస్ కావాలి తప్ప డెవలప్మెంట్ మీద మీరు మాట్లాడి ఒక్క సీటు గెలుచుకోండి చూద్దాం. రాముని పేరు తీయకుండా, రాముని అక్షంతలు పంచకుండా, దేవులను వాళ్ళను వీళ్ళను రాజకీయంలోకి తీసుకురాకుండా ప్రజలకు మీరు చేసిన అభివృద్ధి మీద, మీరు ఇచ్చిన హామీల అమలు మీద మీకు దమ్ము ఉంటే చర్చకు రండి. మీరు దాని మీద మీరు ఓట్లు అడగండి. ఒక్క మోడీ కూడా గెలవడు. కేవలం ఎమోషనల్ ఇష్యూస్ పట్టుకొని ఏమనంటే పాకిస్తాన్, ఏమనంటే బంగ్లాదేశ్, ఇలాంటి మాటలు ఎందుకండి? జాఫీటోడ్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం రాజీనామా చేసిన మాకు సంబంధం లేదని ప్రకటించిన తర్వాత దాన్ని పట్టుకొని చిలువలు పలువలు చేస్తూ ఒక మహిళని చూడకుండా ప్రథమ మహిళను కూడా రాజకీయంలోకి లాగి అంట దురదృష్టానికి భారతీయ జనతా పార్టీ దిగజారిపోయింది. కాబట్టి వాళ్ళు ఓడిపోతున్నారు. వాస్తవం ఇదే. రైట్. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్, ఎలక్షన్లో అంటే ఎలక్షన్ ప్రచారంలో ప్రజలకు మేము ఏం చేస్తాము అనే వివరించేదాన్ని ఒక 40% 30% మాట్లాడుకుంటున్నారేమో, బట్ మిగతా అంతా కూడా ఒకరిపైన ఒకరు దూషించుకోవడం, తిట్టుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, రోజుకొక టాపిక్ని తీసుకురావడం. నర్సయ్య గారు అన్నట్టు కోడిగుడ్డో లేకపోతే మంగళసూత్రమో లేకపోతే ఈరోజు నల్లగా ఉంటారు లేకపోతే తెల్లగా ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి అసలు ఈ శరీర రంగుల గురించి మాట్లాడుకోవడం కానీ ఈ భిన్నత్వం గురించి మాట్లాడుకోవడం కానీ ఎంతవరకు కరెక్ట్? నర్సయ్య గారు అన్నట్టు ఆయన పర్సనల్ అది ఆయన మాట్లాడుతున్నారు, మాకు సంబంధం లేదు అని అంటే నిజంగా దాన్ని ఒప్పుకోవచ్చా? అది ఎంతవరకు సమంజసం? అలా పర్సనల్గా మాట్లాడుకోవచ్చా? ఆయన రాజీనామా చేసేంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అవును సార్. రాజీనామా చేసిన తర్వాత మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఓకే, వ్యక్తిగతం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండగానే అతను కామెంట్లు చేశాడు కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమయంలో దాన్ని ఒక అవకాశంగా బీజేపీ తీసుకుంది అని చెప్పక తప్పదు. యాక్చువల్గా అయితే పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, కానీ దాని రాష్ట్రపతిని కూడా ఉదాహరించి సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఆయన కౌంటర్ చేయటం అన్నది అంత సబబుగా ఏమైతే అనిపించలేదు. ఇతర పార్టీ జేపీ నడ్డా ఏదైనా మాట్లాడాడు అంటే అది వేరే అంశం. పార్టీకి సంబంధించి ఆయన కాంగ్రెస్ బీజేపీ అయితే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా కాంగ్రెస్ మీద ఎదురుదాడి అనేది బీజేపీ ఎన్నికల్లో చేస్తున్నది. మనకు చూస్తే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో కానీ ఎదురుదాడి అయితే చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా నోరు జారే వాళ్ళ విషయంలో అప్రమత్తమై ఉండాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి ఏం మాట్లాడారని కాదు కదా, ఒక భారతీయ ప్రజలను ఇప్పుడు మనది భిన్నత్వంలో ఏకత్వం అంటాం. మనది వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ కులాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా
మనము ఏకత్వంతో జీవించాలి అనేది మన పెద్దలు చెప్తారు. అదే విధంగా మనము బతుకుతున్నాం. ఇప్పుడు నార్త్ సౌత్ అనే విభేదాలు ఇవన్నీ లేవు. కానీ ఆయన పార్టీలో ఉంటూ ఆయన బాధ్యతాయుతంగా ఒక కలర్ గురించి మాట్లాడడం అన్నది ఇంకా అవకాశంగా తీసుకున్నప్పుడు ఎవరికైనా కోపం అయితే వస్తుంది కదా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతాడు అని. ఆయన అదొకటే కాదు, అనేక అంశాల మీద కూడా మాట్లాడాడు. సో దాని అవకాశంగా వీళ్ళు తీసుకున్నప్పుడు అదే బీజేపీ నుంచి ఏదైనా నోరు జారితే కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవకాశంగా తీసుకుంటుంది. ఏం తీసుకుంటాడు. అయితే మీరు అన్నట్టు ఏంటంటే అభివృద్ధి అంశాలు ఎక్కువగా ప్రస్తావించి ఓట్లు అడగాలి తప్ప ఈ యొక్క అనవసర విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి చూడు ఇలా అంటున్నారు, ఇలా పార్టీ ఇలాంటిది, పార్టీలో నాయకులు ఇలా ఉన్నారు అని చెప్పడం అన్నది ఇది ఈ దశాబ్ద కాలం నుంచి మనకు చూస్తున్నాం. అంతకు ముందు ఏదైనా ఉంటే చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడే వాళ్ళు, ఉన్న అంశాలు చెప్పుకునే వాళ్ళు, అలాగే చేయబోయే అంశాలు చెప్పుకునే వాళ్ళు. ఒకవేళ ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఆ వైఫల్యాలను చెప్పేవి, జనాన్ని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో ఒక భాష లేకపోతే కనుక వ్యక్తిగత దూషణలు ఇలా మనం చూస్తున్నాము. ఎవరెవరు ఎలా, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి భాష వాడాడు. ఆయన తప్పు చేశాడు అని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా భాష ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యతాయుతంలో ఉన్న ప్రధానమంత్రి కూడా ఆ స్థాయిలో మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను భావిస్తున్నాను. ఓ మోస్తరుగా మాట్లాడుకోవచ్చు, అంతవరకే. కాకపోతే ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది టూ మచ్ డెమోక్రసీ ఉన్నటువంటిది. ఇది కొత్త విషయమే కాదు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, మాట్లాడతారు. అంత మాత్రం అది మొత్తం పార్టీకి చుట్టేసి అదేదో జరిగిపోతున్నది, మొత్తం పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్నదని అని ఆ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడారు. అది సాధ్యమవుతుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుందాము, సాధ్యమవుతుందా దేశాన్ని విభజించేసి నార్త్ ఒకటి సౌత్ ఒకటి సపరేట్ గా దేశాన్ని విభజించే సాధ్యమవుతుందా ఈ యొక్క ఆధునిక యుగంలో? అయ్యే పని కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశాలే ఉండవు కదా. అయితే ఏంటంటే ఎన్నికలు, జనాన్ని రెచ్చగొట్టాలా, ఏదో ఒకటి మాట్లాడుతున్నా. అంటే సార్ ప్రచార సభల్లో మాట్లాడడానికి ఏవి దొరకట్లేదు కాబట్టి ఏ చిన్న పాయింట్ దొరికినా, ఏదో ఒక టాపిక్ దొరికినా దాంట్లో నుంచి దాన్ని తీసుకొని ఇష్యూ చేయడం, మాట్లాడడం. మాట్లాడే మాటలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే చేసిన అభివృద్ధి పనులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా, ఈవెన్ ఇక్కడ కేసీఆర్ ఉన్నా, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఎవరున్నా కూడా, దేశంలో బీజేపీ ఉన్నా కూడా అభివృద్ధి అన్నది రొటీన్ గా జరిగే ప్రక్రియ. అది దాన్ని ఎవరు ఆపలేదు, జరుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఇందాక మన మిత్రుడు కొన్ని చెప్పాడు, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు. అలాంటివి చేయలేని వాటిని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయాలి, వాటికి సమాధానం కూడా చెప్పాలి. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఏంటి అని. అది జనంలోకి జనం ఆలోచిస్తారు. అవును, ఇదిగో ఈ కారణాల వల్ల ఇవి చేయలేదు. అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించినప్పుడు ఆయన మంచి ప్రశ్న వేశారు, ఇల్లు నిలదీశారు అని. ఇవి ఏమైపోతుంది అంటే ఈ ఊపుతప్పుడు మాటలన్నీ మాట్లాడుకుంటే అసలు విషయాలు పక్కకు పోయి జనం అవి డిస్కస్ చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఏమో చేయబోతున్నారు, ఈ దేశాన్ని ముస్లింస్కి అప్పగిస్తారేమో, ఈ దేశాన్ని రెండుగా విభజిస్తారేమో, అలా మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనే చర్చకు తావిచ్చింది. అది ఇవ్వకూడదు, అది కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనకి ఏం పనిందండి, ఆయన ఎక్కడో అక్కడ లండన్లో ఉన్నారు, పుస్తకాలు రాస్తాడో ఏం చేస్తాడో ఏమో, పార్టీలో ఉన్నాడు. ఆయన నోరు జారి అన్ని మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా. దాన్ని అవకాశం తీసుకుంటారు. తీసుకోకుండా మీరు ఉండండి అంటే రాజకీయాల్లో మనం ఏం చెప్పగలుగుతాము? మనము నేనైతే తప్పని చెప్తున్నా. ప్రధానమంత్రి గారు
అది అలా అలా ప్రస్తావన చేయడం తప్పు. ఎస్. కానీ ఇంకా ఇంకెవరో ఏదో మాట్లాడారు అనుకోండి, మళ్ళీ దాన్ని కూడా తీసుకొని రేపు పొద్దున మాట్లాడతారు. ప్రధానమంత్రి కూడా మాట్లాడతారు, అమిత్ షా కూడా మాట్లాడతారు. అలా అయిపోయింది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. రాజకీయ పార్టీలు అలా దిగజారిపోయి అలాంటి భాషలు, అలాంటి వ్యవహారాలు అన్ని మాట్లాడుతూ ఉన్నారు. నో డౌట్. రైట్. నర్సయ్య గారు, విశ్లేషకులు అన్నట్టుగా మీరు ప్రచార సభల్లో నిజంగా మేము ప్రజలకు ఏం చేస్తామో, మీరు అభివృద్ధి ఏం చేశారు, మరి ఈ విషయంలో మీరు ఇది చేయలేదు అని చెప్పేసి మీరు కేంద్రాన్ని ప్రశ్నించి అధికారం మీకుంది, ప్రశ్నించవచ్చు. అంతేకాని ఎంతసేపు వాళ్ళు తిట్టారని వాళ్ళకి కౌంటర్గా మీరు తిడుతున్నారు, మీరు తిట్టారని వాళ్ళకి మీ కౌంటర్గా వాళ్ళు తిడుతున్నారు. సో ఎందుకు ఇలా విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు ప్రజలకు మంచి చేసే ఆలోచనని పక్కన పెట్టి ఎంతసేపు తిట్టుకోవడం ఎందుకు చేస్తున్నారు? మేడం, మీరు మంచి క్లియర్ అంటే ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి, నేషనల్ మేనిఫెస్టో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ మేనిఫెస్టో చూడండి. చూస్తే ఒక సింగిల్ వాక్యంలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో భూతద్దం పెట్టి వెతికిన ఒక సామాన్య మానవుని ఆశలు, ఆశయాలు, వానికి ఏం అవసరము, ఏం చేయాలనే విషయం కనపడదు. అదే మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకోండి, సామాన్య మానవుని ఆశలు, ఆకాంక్షలు, అవసరాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇగో ఇంత తేడా, అంటే మౌలికమైన తేడా ఇది. అంటే మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటారు, ఇదంతా వివరించి చెప్పకుండా సింగిల్ వాక్యంలో ఆయన చెప్పేది ఏంటంటే, మోదీ గవర్నమెంట్ సూటు బూటు గవర్నమెంట్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సూటు బూటు వేసుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు అదే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది, సామాన్య మానవుల గురించి ఆలోచన చేయదు అనేది దాని అర్థం. కాబట్టి మేము ఎప్పుడైనా భారతదేశంలో డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, సంక్షేమం ఎట్లా ఉండాలి, పేద ప్రజలకు ఏం అవసరము, ఏమి స్కీములు ఇవ్వాలి, ఏం అందుబాటులో పెట్టాలని మేము ఆలోచన చేస్తే, వాళ్ళు సూటు బోటున్నోళ్ళ వీళ్ళను పెద్ద పెద్ద కంపెనీలు చేసే డబ్బులే వాళ్ళని, అంటే అదాని, అంబానీ, ఇంకా రకరకాల 32 కుటుంబాల వాళ్ళను దగ్గర పెట్టుకొని పేద ప్రజలను ఎలా తొక్కాలి, ఎలా వాళ్ళను ఏమార్చాలి, ఎలా ఎమోషన్స్లోకి వాళ్ళని తీసుకురావాలి, ఎలా ఓట్లు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. దీంట్లో క్లియర్ కట్ ఐడియా మీరు ఎప్పుడైనా గమనించండి. 2014లో మోడీ గెలవడానికి కారణం, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత, కానీ ఈయన ఏదో పొడి చేస్తాడని తీసుకొచ్చాడో కూర్చొని పెట్టింది. రెండోసారి 2019లో ఓడిపోయేటప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది సైనికుల విషయంలో. దాన్ని ఎమోషన్గా చేసేసి పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని, సర్జికల్ స్ట్రైక్ అని మళ్ళీ ఒకసారి గెలిచింది. ఈసారి ఏదో రామాలయము, అక్షంతలు అవి పెడతామంటే అది కరెక్ట్గా బెడిచి కొట్టింది. 80 సీట్లలో 30 కూడా 40 కూడా రావని అన్ని ఇండిపెండెంట్ సర్వేలు, ఉప్పల్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు చేసినటువంటి సర్వేలు, అంటే ఆయన ఉండడని నా ఉద్దేశం కాదు, ఇలాంటి సర్వేలు అని చెప్తా ఉన్నాయి. నేను క్లియర్ కట్గా చెప్తున్నానంటే, వీళ్లకు డెవలప్మెంట్, వాళ్ళు చేసిన పని, మేము ఈ పని చేసినము అని ప్రజలకు చెప్పి ఒప్పించి ఓటు అడిగితే సింగిల్ డిజిటే వాళ్ళకు ఏం చెప్పగలుగుతారండి? 2 కోట్ల ఉద్యోగాలు, ఉద్యోగాలు చెప్పిండ్రు. 20 కోట్ల ఉపాధి ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు అంటే సమాధానం ఏమైనా ఉంటుందా? తర్వాత నేను అంటున్నా, మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఇప్పుడు గట్టిగా చెప్తుండ్రు. ఏ మోడీకా గ్యారెంటీ హై అని చెప్పే ఈ ప్రధానమంత్రి గారు, మరి ఇంతకు ముందు కూడా మోడీ ఉన్నప్పుడే కదా గ్యారెంటీలు ఇచ్చిరు. మరి ఏం గ్యారెంటీ నెరవేర్చినాయా మీరు? 10 సంవత్సరాల కింద విభజన చట్టములో పెట్టినటువంటి వాటినే తుంగలో దొక్కిరు. మీరు చట్టంలో ఉన్న వాటినే మీరు హానర్ చేయట్లేదు. ఏ మోడీకా గ్యారెంటీ అంటే ఏం గ్యారెంటీ ఇస్తారు? ఎవరికి గ్యారెంటీ ఇస్తారు? ఏ వర్గానికి గ్యారెంటీ ఇస్తారు? మోడీ ఒక మాట చెప్పిండు, 2022 లోపల రైతులకు డబుల్ ఇన్కమ్ చేస్తా అని చెప్పిండు. 2022 లోపల భారతదేశంలో ఇల్లు లేని వారు ఉండరు అని చెప్పింది. అయిందా? ఈ మోడీకా గ్యారెంటీ కదా, మోడీ నోట్లో నుంచి వచ్చినటువంటి గ్యారెంటీలే కదా. మరి 1400 చిల్లర ఉన్నటువంటి వరి ధాన్యం ధర ఈ రోజు 2100-2200 ఉంది. మరి 2800 ఎందుకు కాలేదు? తర్వాత వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ఒక్కటి కూడా చేసి. నర్సయ్య గారు, ప్రధాని మోదీ ఏమన్నారు? 10 ఏళ్ళు మేము పరిపాలించాము, మీరేం పరిపాలించారు అని అంటే, 10 ఏళ్లలో ఒక 5 ఏళ్ళు అసలు కాంగ్రెస్ ఏం చేసింది, ఎన్ని మోసాలు చేసింది, ఎన్ని అప్పులు చేసింది, అవి తీర్చడానికి మాకు టైం సరిపోయింది. ఈ 5 ఏళ్ల నుంచి మేము అభివృద్ధి వైపు పయనం చేస్తున్నాము. ఇంకొక 5 ఏళ్ళు నెక్స్ట్ వచ్చే దాంట్లో ప్రణాళిక అంతా రూపొందించాము, ఏం చేస్తాము ఏంటి అనేది. సో 10 ఏళ్ళు ఏం చేశారు అని అంటే 5 ఏళ్ళు మాకు దానికే పట్టింది కదా అని అంటున్నారు కదా.
మేడం వాళ్ళు మోడీ గాని మోడీ పరివారం Right. కానీ ఏం చేస్తున్నారంటే 5 సంవత్సరాలు పట్టింది అంటే దేనికి దోసుకోవడానికి పట్టింది తమరికి. నేను అంటున్నా ఒకటే, మోడీ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్ మీద కూర్చొని దానికి కలర్ వేసుకొని నేను చేసినని చెప్పుకోవడం తప్పితే ఈయన చేసింది ఏంటండి? ఏ ఆనకట్టలు కట్టిండు, ఏం డెవలప్మెంట్ చేసిండు? ఈయన డెవలప్మెంట్ చేసిందంటే ఒక్క దాంట్లో నేను ఒప్పుకుంటా, 56 లక్షల కోట్ల అప్పు ఉంటే 2014 వరకు ఇంకొక 113 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇదొక్కటే ఆయన చేసినటువంటి డెవలప్మెంట్. నేను అంటున్నా ఈ రోజు ఆ సీట్లో ప్రధానమంత్రి సీట్లో ఉప్ప లక్ష్మణ్ గారిని తీసుకుపోయి కూర్చుండబెట్టినా ఇంతకంటే మంచిగా పరిపాలన చేస్తారు. వీరు చేసింది ఏమీ లేదు, వీరు ఒకే ఒక పని చేస్తా ఉన్నారు. ఇవాళ జనాభా లెక్కలు చేయకుండా, బీసీ కులగణన చేయకుండా, వీళ్ళ మంచి చెడును చూడకుండా కేవలం మతం ఆధారంగా ఐక్యత చేయడానికి మాత్రమే ప్రయత్నం చేసింది 10 సంవత్సరాలలో. ఆ మతం పరంగా ఐక్యత చేయడానికి కొరకు రామాలయం అంటారు, కాశీ విశ్వనాథుడు అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు. ఈ ఎమోషనల్ ఇష్యూస్ తప్ప స్పెసిఫిక్ గా ఒక సామాన్యుని దృష్టిలో పెట్టుకొని వారికి నువ్వు ఏమి చేసినవు అంటే ఏం చెప్తాడండి మోడీ? ఆయన ఏమంటాడంటే 5 కిలోల బియ్యం ఇస్తున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని గోడౌన్లు నిండిపోయి ఎక్కువైనాయి, వాటిని నువ్వు పంచుతా ఉన్నావు. నువ్వు చేసింది ఏమున్నదని నేను అంటున్నా. నువ్వు చేసింది ఏంది? రైతులను 750 మందిని చంపేసినావు. రైతుల విషయంలో నల్ల చట్టాలను తీసుకొచ్చినావు. 2 చెప్పలేసుకొని తప్పైందని వాళ్ళని కాళ్ళు పట్టుకున్నావు. ఇవే కదా మీరు చెప్పింది. మణిపూర్ అనే రాష్ట్రంలో తగలబడిపోతా ఉంటే 2 వర్గాల మధ్యన హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఒక దేశ ప్రధాని చెప్పనించుక సీనాహాయ్ అని చెప్పుకొని తిరిగే ఈ ప్రధానమంత్రికి కనిపించదండి? ఒక్కసారి అక్కడికి పోవలసిన అవసరం లేదా అంటున్నా. అక్కడ కాల్చుకొని చచ్చిపోతా ఉన్నారు, రేపులు జరుగుతూ ఉన్నాయి, ఆడ మోగ చిన్నపిల్లలని చెప్పకుండా చంపేస్తా ఉన్నారు. ఒక దేశ ప్రధాని దేశంలో ఒక రాష్ట్రమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిండా? ఇదంటే మీరు చేసే డెవలప్మెంట్? ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఒక వర్గానికి కొమ్ము గాయడం తప్పితే తమరు చేసేది ఏమోది. ఈ రోజు కూడా వాళ్ళు ఏమంటారంటే హిందువులకు అది జరిగింది, హిందువులకు అన్యాయం జరిగిందంటే నేను ఒకటే అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని, మోడీని, హిందువులకు ప్రత్యేకంగా మీరు చేసింది ఏమిటి అంటారు? ఎంతసేపు ముస్లింలు అని పేరు చెప్పి హిందువులను ఏకత చేయడం తప్పితే హిందువులకు మీరు ఏమన్నా లీటర్ పెట్రోల్ ఏమన్నా సెస్సు తక్కువ చేసిర్రా? లేకపోతే ఏమన్నా ధర తక్కువ చేసిర్రా? గ్యాస్ ధర తక్కువ చేసిర్రా? బియ్యం ధర తక్కువ చేసిర్రా? కూరగాయల ధర తక్కువ చేసిర్రా? హిందువులకు స్పెషల్గా మీరు ఏం చేసిరండి? అందరికి ఉన్నట్టే హిందువులకు ఉన్నది. హిందువులను మేము నెత్తిలో పెట్టుకుంటామంటే నెత్తిలో మీరు కాదు పెట్టుకునేది. హిందువులను అమాయకులను చేసి వాళ్ళ నెత్తి మీద మీరు కూర్చొని వాళ్ళ ఓటును అంటే దొంగతనం చేసుకొని పోతా ఉన్నారు. ఎంతసేపు ముస్లింల మీద పడి క్రిస్టియన్ల మీద పడి మేమేదో ఓట్లు సాధిస్తాం, సీట్లు సాధిస్తామంటే ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఇలా ముస్లింలు కూడా వాళ్ళు తెలివికల్లో లేరు, ఇలా క్రిస్టియన్స్ కూడా వాళ్ళు తెలివికల్లో లేరు. ఇలా ముఖ్యంగా హిందువులు కూడా భారతీయ జనతా పార్టీ నైజాన్ని తెలుసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇన్ని కిలోలు అక్షంతలు పంచినా, రాముని జపము చేసిన ఉత్తరప్రదేశ్ లో ఇంతకు ముందు 62-64 సీట్లు వస్తే ఈసారి 30-40 కూడా దాటే అవకాశం లేదని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసింది కాబట్టి ప్రజల ఎజెండా భారతీయ జనతా పార్టీ ఎజెండా కాదు కాబట్టి కాంగ్రెస్ ఎజెండానే ప్రజల ఎజెండా, కాంగ్రెస్ ఎజెండానే సామాన్యుని ఎజెండా. కాంగ్రెస్ వస్తేనే సామాన్యునికి ఎంత వెసులుబాటు జరుగుతుంది, ధరలు అందుబాటులో. కాబట్టి ఇలా మోడీ ఓడిపోతా ఉన్నాడు కాబట్టి ఇలా శ్యామ్ పిట్రోడా కామెంట్స్ అని మరీ అన్యాయంగా మరొకసారి మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే ఒక ప్రథమ మహిళను ఈ విషయంలో లాగి మహిళలకు అవమానం చేసిరు. ఈ రోజు మహిళలంతా మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలి. మహిళలు ఇంకా వేరే రకంగా మాట్లాడవచ్చు, కానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఇందులోకి లాగి ఆమె కలర్ గురించి మాట్లాడినటువంటి ఈ మోడీ గారు పిట్రోడ కంటే దారుణమైన నిజంగా ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అసలు రాష్ట్రపతి అయ్యేది కాదు కదండి నర్సయ్య గారు. మోడీని 6 సంవత్సరాల పాటు బహిష్కరించాలి, ఎన్నికలలో పోటీ చేయకుండా. ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడము, పోల్చడము ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. భారతదేశంలో ఉన్న 50% మహిళలు అసహించుకుంటా ఉన్నారు. ఈ రోజు ఓటుతో మోడీకి బుద్ధి చెప్తా ఉన్నారు. 180 సీట్లతోటి ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ కూర్చోబోతుందనే విషయం తెలుసుకున్న మోడీ భయపడి ఇలాంటి వ్యాఖ్యలకు దిగజారుతా ఉన్నాయని నా అభిప్రాయం. రైట్ సార్. లక్ష్మణ్ గారు చివరిగా మాట్లాడదాము. అంటే అభివృద్ధి విషయంలో
మాకు స్టార్ట్ చేయడానికే అసలు స్టార్ట్ అయ్యాక సెట్ చేయడానికే ఇంత టైం పట్టింది. ఇంకొక 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటి అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఆ తర్వాత నుంచి మేమేంటో చూపిస్తాము. ఇంకంతా అయిపోయిందని ప్రధాని మాట్లాడుతున్నారు. ఓకే, బీజేపీకి ఇంత టైం పట్టింది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక మరి అభివృద్ధి విషయంలో వాళ్ళకి ఎంత టైం పట్టొచ్చు? సో వాళ్ళు కూడా అంటారు కదా, బీజేపీ అంత నాశనం చేసింది కాబట్టి దాన్ని సెట్ చేయడానికి మాకు ఇంత టైం పట్టింది అని. మిత్రుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆవేశంగా మాట్లాడచ్చు. ప్రధానమంత్రి కూడా ఆయన విమర్శలు చేయొచ్చేమో కానీ, కాకపోతే ఏంటంటే అంత సులభంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదని. ఒకవేళ వస్తుంది అనుకుంటే మీరు అన్నట్టు ప్రశ్న వేస్తే అభివృద్ధి విషయంలో ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. మనము ఇవాళ ఎకానమీలో ప్రపంచంలోనే 5వ స్థానంలోకి ఎదిగాం. జీడిపి బాగా ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి. కాకపోతే అప్పులు అనేది అది రొటీన్ ప్రక్రియ. ఆ ప్రక్రియ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది చేయాల్సిందే, అది జరుగుతూనే ఉంటుంది. అదే లెక్కకు మించి అప్పులు చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసినట్టు అది దాన్ని తప్పుపట్టాలి ఖచ్చితంగా. కానీ తీర్చేటువంటి వనరులు ఉన్నాయా లేదంటే ఉన్నాయి. అందువలన అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో బీజేపీ చాలా జాగ్రత్తలే తీసుకుంది. ఎందుకంటే మనకు కరోనా రావడం 2 సంవత్సరాలు బాగా కుంగదీసింది దేశాన్ని. ప్రపంచ దేశాలే ఇవాళ విలువల ఒప్పుకుంటున్నాయి ఆ దెబ్బకు. అయినా మనం తట్టుకొని నిలబడ్డాం. ఇంకా కొంత అభివృద్ధి కుంటుపడ్డానికి కూడా కరోనా కూడా కారణం ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి, నేనైతే పార్టీ వాడిని కాదు కాబట్టి బీజేపీ ఏం అభివృద్ధి చేసిందని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు పుస్తకం రిలీజ్ చేశారు, ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారు, రాష్ట్రాల్లో ఏం చేశారు, దేశంలో ఏం చేశారు, అవన్నీ కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు, అలాగే పేదలకు ఏం చేశారు, ఇవన్నీ కూడా చెప్పుకున్నారు. ప్రజలు కన్విన్స్ అవుతే ఓటేస్తారు, కన్విన్స్ కాలేదనుకోండి వేయనప్పుడు ఏంటి, ఎవరు స్ట్రాంగ్ గా పోటీలో ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాని పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. సో బెటర్ అయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అలాగే అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు పక్కన ఆంధ్ర తీసుకుంటే కాంగ్రెస్ లేదు అక్కడ. షర్మిల వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఇమేజ్ మనకు కనిపిస్తున్నారు తప్ప, కానీ అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్సీపీ వర్సెస్ నడుస్తుంది. అలాగే ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీటన్నిటి బెరీజ్ వేసుకుంటే ఓవరాల్ గా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుంది, అంటే తన కూటమితో అధికారంలోకి వస్తుంది అన్నది. సరే, సర్వేలు అంటావా, ఇవాళ పార్టీలు అపాయింట్మెంట్ చేసుకున్న సర్వేలు ఏమో వాళ్ళకి అనుకూలంగా ఇస్తాయి ఏ పార్టీ అయినా కూడా. లేదు, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు న్యూట్రల్ గా చెప్తున్నారు ఇలా వస్తాయి అని. ఏది ఏమైనా వాళ్ళ టార్గెట్ ఇవాళ 400 పెట్టుకున్నారు, అంటే 370 బీజేపీ, ఒక 30 కూటమి పార్టీలకు రావాలి అని. మరి అది అచీవ్ అవుతారా లేదా అన్నది ఇంకా వివిధ దశల్లో ఎన్నికలు, మనది కూడా 3వ దశ ఉంది కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత బేరీజ్ వేసి చెప్పడానికి అవకాశం ఉంది. అయితే అసంతృప్తి అంటే వ్యతిరేకత అన్నది ప్రభుత్వం మీద, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఎక్కడ లేదన్న. వ్యతిరేకత ఉంటే ఇక మనం ఎవరు ఏమీ చేయలేరు. ఈ వ్యతిరేకత అన్నది ఖచ్చితంగా బలమైన ఓటది. వస్తారు, ఓటేస్తారు, ఈ ప్రభుత్వం దిగిపోవాల్సిందే అని చెప్పి అంత సీన్ ఏం కనపడడం లేదు. కానీ ప్రతిపక్షాలు దాన్ని హైలైట్ చేస్తున్నారు సార్, వ్యతిరేకత ఉంది, 3 దశల్లో ఎన్నికలు జరిగినా కూడా ఎక్కడ అంత ఓటింగ్ శాతం నమోదు అవ్వలేదు అని. ఎన్నికల సమయంలో చేస్తారు, ప్రతి అంశాన్ని లేవనెత్తుతారు, వైఫల్యాలు ఉంటాయి చెప్తారు, మతపరంగా పార్టీ పని చేస్తున్నది అంటారు. వాళ్ళ విధానాల్లో వాళ్ళు పోతున్నారు. ఒకవేళ వాళ్ళు మతపరంగా పోయినా కూడా మత కల్లోలాలు జరగలేదు కదా ఈ 10 సంవత్సరాలు. ఎక్కడ జరిగాయా? లేదు కదా. ఎక్కడైనా ముస్లింస్ ఆ మాట అంటున్నారా? లేదు కదా. అది కూడా మనం అంగీకరించాలి కదా. దాన్ని ప్రోత్సహించదు. ఉత్తరప్రదేశ్ లో పక్కా మతపరంగా యోగి ఆదిత్యనాథ్ ప్రజాపాలన చేస్తున్నాడు అనుకుందాం. ఎక్కడైనా అక్కడ మత పొలాలు జరిగాయా? తప్పు చేస్తే ఎవరు చేసినా, హిందువులు చేసినా, ముస్లిం చేసినా కూడా
బుల్డోజర్తో ఇల్లు పడగొట్టాడు, కేసులు పెట్టాడు, లోపుతో శాంతులు పారేశారు. చాలా మంది హిందువుల ఇల్లు కూడా పడగొట్టారు. అది ఒక విధానంలో వెళ్ళాడు. అసంతృప్తితో అయితే ముస్లిం మైనారిటీలు సరే, వాళ్ళకి కాంగ్రెస్ మీద మొదటి నుంచి అభిమానం ఉంది. ఈ దేశ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దగ్గర తీస్తుంది అనే ఒక నమ్మకం, వాళ్ళకి విశ్వాసం ఉంది. ఓటు వేస్తారో అనుకుందాం. బట్ బీజేపీ మీద వ్యతిరేకత, ఎందుకు బీజేపీ మనకు ఇబ్బంది పెడుతున్నది అంటే అది వ్యతిరేకత. అంత వ్యతిరేకమైనటువంటి ఆలోచన ముస్లింస్ కూడా ఎక్కడ చేయటం లేదని నేనైతే భావిస్తున్నాను. కరెక్ట్ సార్, అవును. కాంగ్రెస్ కి వేస్తారు నో డౌట్, కానీ బీజేపీలో వ్యతిరేకత అయితే అంత పెద్ద వ్యతిరేకత ఏం లేదు. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మిట్టా నర్సయ్య గౌడ్ గారికి అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి పిట్రోడా చేసిన వ్యాఖ్యల పట్ల అయితే నిన్న ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. సో ఇంకొక 4 రోజులే ఎలక్షన్స్కి మిగిలి ఉన్న టైంలో ఈ 4 రోజుల పాటు ఈ ప్రచార సభలు ఇంకా ఏ విధంగా హోరెత్తనున్నాయి, ఆ ప్రచార సభల్లో ఇంకా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటారో చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.